అవినీతి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాసేపటికే సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ కేవలం బదిలీపై మాత్రమే అలహాబాద్ హైకోర్టుకు వస్తున్నారని, ఆయనకు ప్రస్తుతానికి ఏ విధమైన జ్యుడిషియల్ వర్క్ అప్పచెప్పవద్దని సిజేఐ సంజీవ్ ఖన్నా కోరారు. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలను జారీ చేశారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ పై విచారణ పెండింగ్లో ఉన్న క్రమంలోనే ఆయనకు ఏ పని అప్పచెప్పవద్దని సిజేఐ సూచించింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ తరహా ఆదేశాలను జారీ చేశారు సిజేఐ. అయితే యశ్వంత్ వర్మ సచీలురుగా బయటకు వచ్చే వరకు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్తో పలు రాష్ట్రాల బార్ అసోసియేషన్స్ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాయి. న్యాయమూర్తి వర్మ ఇంట్లో 15 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి, ఇది అవినీతి సొమ్ముగా కూడా పెట్టినదంటూ బలంగా వినిపిస్తోంది. ఇతడు వాదించిన కేసుల పూర్తి వివరాలను కూడా విచారిస్తూ ఉన్నారు.